దర్శిపట్నం కురిచేడు రోడ్లో గల జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో గోరంట్ల రవికుమార్ మరియు దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు ముఖ్య అతిథులుగా, ప్రకాశం జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు గౌరవ అతిథులుగా, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి ప్రత్యేక ఆహ్వానితురాలిగా వేడుకల్లో పాల్గొని రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య దర్శిపట్టణంలోనే సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశారు. సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా కేక్ ను కట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ఆహుతులకు అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పుప్పాల రుద్ర, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాధ వెంకట శేషయ్య, తాళూరు మండల కమిటీ అధ్యక్షులు కూటాల ప్రసాద్, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్ నాయుడు, దొనకొండ పట్టణ కమిటీ అధ్యక్షులు షేక్ షఫీయుల్లా ఖాన్ తో పాటు వివిధ మండల పట్టణ కమిటీల నాయకులు షేక్ భాషా, ఉప్పు ఆంజనేయులు, యాదల వెంకటేశ్వర్లు, షేక్ వెంకటేష్, పులి కిషోర్, కత్తి నాగయ్య, అంచుల వీరాంజనేయులు, ఆవుల కొండ, పాపిసిట్టి ఏడుకొండలు, జగన్నాథం వెంకటేశ్వర్లు, షేక్ మీరావలే, స్టాలిన్, వరికుటి హనుమంతరావు, జల్సా ఎన్ లోకేష్ మరియు ఇతర గ్రామ కమిటీ సభ్యులు సీతారామకృష్ణ, జన సైనికులు మలకల సుబ్బారావు, బండారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డుకు రమేష్ బాబు ఒక ప్రకటనలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన జనసేన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు సహకారం అందించిన గోరంట్ల రవికుమార్ కి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు దాది ఆంజనేయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు కి మరియు ఇతర అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.